ఏపీలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తోందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జన్యాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది, చెప్పిన మాటలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నల పరంపర కొనసాగాలని, ఆ దిశగా అడుగులు ముందుకు పడాలని మార్గనిర్దేశనం చేశారు వైఎస్ జగన్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీల సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లతో సమావేశమయ్యారు పార్టీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నానాటికి దిగజారుతున్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా, వైద్యంతో పాటు చివరకు ధాన్యం కొనుగోలు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ఇలా ప్రతి వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ధాన్యం కొనుగోలు, చివరికి ధాన్యం కొనుగోలు పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే, దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు. ఈరోజు ధాన్యం కొనుగోలుకు ఎంఎస్పి 1720 రూపాయలు అయితే, ఈరోజు రైతులు 300 రూపాయలు తక్కువ రేటుకు ఇదే మీ కృష్ణా జిల్లాలోనే అమ్ముకునే పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారు. ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొంటే ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ తీసేసి ఈ క్రాప్ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలోకి మళ్ళీ రైతు వెళ్ళిపోయాడు. ఇలా ప్రతి వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. దొంగ కేసులు పెడుతున్నారని, ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టి అధ్వాన్న పరిస్థితులు చూస్తున్నామన్నారు. ఒకవైపు మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతుకులను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమన దిశగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికి ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఉండాలని, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయాలని, యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయాలని సూచించారు. సంవత్సరం పూర్తయ్యేసరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్ రావాలని దిశానిర్దేశం చేశారు. రేపొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, ఒక వాట్సాప్ ఉండాలి, యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేది ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం, పెట్టడం, ఏం చేయాల్సిన పనుల జరుగుతూ ఉన్న అన్యాయాన్ని తీయడం, పెట్టడం. ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం, ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి. అది మనం చేయాలి, మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి. వైఎస్ఆర్సీపీ పాలనలో బటన్లు నొక్కి లబ్ధి చేకూర్చామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ 6 నెలలకే ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయన్నారు. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోందని తెలిపారు. తనకు అబద్ధాలు చెప్పడం చేతకాదన్నారు వైఎస్ జగన్. ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు, ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు,
నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ, ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే, 50 ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళు. ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న పరిస్థితిలో కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ కి పరిమితం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. ఏ మంచి చేయకుండా కేవలం అబద్ధాలు మోసం చేసినప్పుడు అది కోపం కింద మారుతుందని, ప్రజల్లో ఆ కోపం రెట్టింపవుతుందన్నారు. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో కూడా మనం చూస్తామని చెప్పారు వైఎస్ జగన్.